చెప్తున్నారు. ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు 4, 5, 6 మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ, 5 మంది ఉంటే 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. మీరెప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమంలో నేను తక్కువ చేయడం లేదు. అదే మరిగా 1వ తరగతి ఇంకా అడ్మిషన్స్ కాలేదు, 11వ తరగతి అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్లు అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం. అవసరమైన విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ, అదే మరిగా ఎరువులు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా, ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను, తణుకులోనే చేశాను. ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడికి పోయి 4-5 రోజులు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్లుకి మీ ధాన్యాన్ని నమ్మించే వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఇక్కడే మంత్రులు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు, ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకి ఇచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్నీ కూడా, ఇంకో పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు